ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు విత్తనాలేసిన నుంచి మొదలైతే దిగుబడులు చేతుకొచ్చేదాకా ఏమేమి ఇక్మతులు చేయాలనో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఈ కిసాన్ వాణి. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇండ్లనే ప్రసారమవుతుంది. ఇయాలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయాలటి కార్యక్రమంలో సోయా చిక్కుడులో కోతకు ముందు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. గదైనాక రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగాం దేవుగూడ గ్రామానికి చెందిన రైతు మెస్రం ధర్మారావుతో ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షపాతం నమోదయ్యింది. కాగా నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం 8.4 మిల్లీమీటర్లు నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 26.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. ఇటు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల వర్షపాతం నమోదయ్యింది. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నరు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లైనుండ్రి సోయా చిక్కుడులో కోతకు ముందు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట. గీ ముచ్చట పెట్టింది జి రవీందర్. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగే పంటల్లో ముందు వరుసలో ఉండేటివి పత్తి, సోయా చిక్కుడు. అయితే సోయా చిక్కుడు పంట విషయానికి వచ్చినట్లయితే పంట కోతకు ముందు, కోత సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను గురించి గీ ముచ్చటలో చెబుతారు, విందాం. నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. మన ఉమ్మడి జిల్లాల పత్తి తర్వాత సోయా చిక్కుడుని అధికంగా సాగు చేస్తూ ఉంటారు. మరి సోయా చిక్కుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నదంటారు? ఇప్పుడు సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి కాలపరిమితిని బట్టి మనకు త్వరగా వచ్చేటువంటి రకాలైన కొన్ని రకాలు మన కోత దశకు రావడం జరిగింది. ఇంకో వారం నుంచి 10 రోజుల్లో అవి కోతకు రావడం జరుగుతుంది. ఎక్కడైతే ఆలస్యంగా విత్తుకున్నటువంటి పరిస్థితులలో కానీ, లేకపోతే మధ్యస్థం నుండి దీర్ఘకాలిక రకాలు మనకి ఇంకో 17 నుంచి 20 రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అవి గింజ గట్టిపడే దశలో ఉండడం జరిగింది. కాకపోతే గత నెల రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల వలన కొన్ని ప్రాంతాల్లో మనకు తెలిసినటువంటి ఏంటంటే కాయలు ఎండిపోవడం కానీ, లేకపోతే నిండిన కాయలలో బూజు పట్టడం కానీ అట్లా కొన్ని సమస్యలు రావడం జరిగింది. వాటికి మన రైతు సోదరులు ఏంటంటే ముందస్తుగా చూసుకొని కొన్ని చర్యలు చేపడితే మన అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో సోయా చిక్కుడులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ప్రస్తుత విషయానికి వచ్చేటప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి గత నెల రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ కొన్ని చేనల్లో నీట మునగడం జరిగింది.
అదేవిధంగా కొన్ని చేనులలో ఏంటంటే నీళ్లు వచ్చి కొన్ని గంటల పాటు నిల్వ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ రెండు పరిస్థితుల్లో కూడా మొక్కలు ఏంటంటే చాలా ఎప్పుడైతే సోయా చిక్కుడు కొన్ని గంటల పాటు నీళ్లు నిలుస్తాయో అప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది చాలా బలహీనంగా వీక్గా తయారవుతుంది. అలాంటి టైం చూసుకొని ఏమవుతుందంటే మనకి ఏవైతే ఈ రోగాలు పంటలకు వచ్చి ఆశించేటువంటి ఈ రోగాలు ఉన్నాయి, అంటే మొత్తానికి ఏంటంటే కాయకుళ్ళు తెగులు కానీ, లేకపోతే మనకు విల్ట్ కానీ, మనకు మైక్రోఫోమినా విల్ట్ అంటాం అది కానీ, లేకపోతే రైజెక్టునే ఏరియాబైట్ కానీ డిసీజులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే దీనికి మనం ముఖ్యంగా ఏంటంటే ఈ రోగాల నుంచి తట్టుకోవడానికి మనకు ముఖ్యంగా ఏంటంటే మొక్కలు బలహీనపడినప్పుడు వస్తున్నాయి కాబట్టి వీటికి మనం పైపాటుగా పోషకాలు మరి అదేవిధంగా శిలీంద్రనాశి పిచికారీ చేసుకున్నట్లయితే ముందస్తుగా చర్యగా మనం వీటి నుండి కాపాడుకో. దీనికి ఏంటంటే మనకు టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మిశ్రమం దొరుకుతుంది. దాన్ని ఒక 2.5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేయాలి. లేదా థయోఫినైట్ మిథైల్ అనే మనకు శిలీంద్రనాశిని దొరుకుతుంది. దీన్ని మనకు 10 గ్రాముల మల్టికే 13,045తో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంటకు వచ్చేటువంటి రోగాల నుంచి కాపాడుతూనే మనకు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. ఈ సోయా చిక్కుడులో కోతకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు రైతులు చాలా మట్టుకు ఏంటంటే మనకు పంట పూర్తిగా ఎండిన తర్వాతనే కోయడం జరుగుతుంది. సాధారణంగా కోతకు వచ్చేటప్పుడు మనం ఏంటంటే సోయా చిక్కుడులో వచ్చేటువంటి మనకు పంట కోతకు ముందు మన జిల్లాలో అధిక వర్షాలు ఉంటాయి. లేకపోతే కొన్ని పరిస్థితులు ఏంటంటే మొత్తానికి వర్షాలు వెళ్ళిపోతుంటాయి. వర్షాలు పోయినప్పుడు ఇబ్బంది లేదు, కానీ వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఏమవుతుందంటే అధిక వర్షాలు పడితే మనకు ఎండినటువంటి కాయల మీద బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అది ఏంటంటే ఆటోమేటిక్గా గింజ నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. దానికి తోడు దిగుబడిపై కూడా బరువు తగ్గడం కానీ ఇలా జరిగి దిగుబడిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున ముందస్తు చర్యగా రైతులు ఏంటంటే మనకు ఏదైనా ఒక ఫంగిసైడ్ మనకు బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని, లేదా మనకు క్యాబ్రియోటాఫ్ అనే ఒక మందు దొరుకుతుంది, అనేది పైరాక్సిస్ట్రోబిన్ ప్లస్ మెటీరియల్ అనే మిశ్రమం ఉంటుంది. అది 2 గ్రాము లీటర్ నీటి కలుపుకున్నాం అనుకోండి. ఇది మనకు పంట కోత సమయంలో ఆశించేటువంటి శిలీంధ్రం నుంచి కాపాడుతూనే మనకు పంట నిల్వ చేసేటప్పుడు కూడా ఏదైనా మనకు బూజు పట్టకుండా ఉండడానికి ఈ శిలీంద్రనాశిని అనేది ఉపయోగపడుతుంది. మరి సోయా చిక్కుడులో కోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిండ్రు. మరి ఇప్పుడు కోత సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు కోత విషయానికి వచ్చేటప్పుడు ముందుగా ఏంటంటే మనం ఎప్పుడు కోత కోయాలి ముందుగా గుర్తించాలి. ఎందుకంటే రకాలను బట్టి కొన్ని మారుతుంటాయి. ఇప్పుడు కాయ అనేది పూర్తిగా పసుపు రంగులో కానీ, కొన్ని రకాలు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతాయి. ఇలా మారినప్పుడు మాత్రమే కంప్లీట్గా మారినప్పుడు కోత కోయాలి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే మనం కాయను కొట్టి చూసినప్పుడు గల్గల్ అనే సౌండ్ రావాలి. కొట్టినప్పుడు కానీ ఇట్లా మనం ఇట్లా షేక్ చేసి చూసినప్పుడు కానీ మనకు సౌండ్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే కోత కోయాలి. ఈ కోత కోసేటప్పుడు కూడా మీకు ఏంటంటే ఆకులన్నీ మ్యాక్సిమం రాలిపోయేటట్టు ఉన్నప్పుడు కోత కోసుకోవాలి. కొన్ని రకాలలో ఏంటంటే మనకు మొత్తం కాయ ఎండుతుంది, కాకపోతే కాండం కానీ ఆకులు కానీ కొన్ని ఉండిపోతాయి. దానివల్ల రైతులు ఏం చేస్తున్నారంటే మనకు పంట కోతకు వచ్చినప్పటికి కూడా ఈ ఆకులు కానీ కాండం కానీ పచ్చిగా ఉన్నదని ఆలస్యంగా కోయడం జరుగుతుంది. దీని వలన పంట ఆలస్యం కోయడం వలన కూడా ఏంటంటే మనం ఎక్కువ రోజులు మనకు వాతావరణానికి ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. మళ్ళీ దానికి తోడు బాగా ఎండింది అనుకోండి గింజ రాలిపోయే అవకాశం ఉంటుంది కోత కోసేటప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే మెకానైజేషన్ ద్వారా కోస్తున్నాం, లేకపోతే మనుషులు పెట్టి కోపించినా కూడా మనం కోత కోసేటప్పుడు గింజ రాలిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బాగా గాలి వచ్చింది అనుకోండి, బాగా ఎండిన కాండం ఉన్నప్పుడు కూడా రాలిపోయే మొక్కలు అనేటివి లార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన కోత కోసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. సో రైతులు ఏంటంటే మనకు ఆప్టిమం ఎప్పుడైతే కోత కోయాలని చూసుకొని అప్పుడు మాత్రమే కోసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా కోత కోయడు. అంటే కోత కోసేటప్పుడు కూడా మన ప్రతిదానికి ఒక తేమ శాతం అనేది ఉంటుంది. కోత కోసేటప్పుడు 17 నుంచి 18% తేమ శాతం ఉండాలి. మనకు కంప్లీట్ ఎండిన తర్వాత కోసినప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు థ్రెషింగ్ చేసేటప్పుడు కానీ మన కోత కోసేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో మనకు ప్రత్యేకంగా ఏంటంటే కోత కోసే సమయంలో తప్పనిసరి మనం మబ్బులు కూరిన వాతావరణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోతలు కోయకూడదు. అంటే మొగులు ఉన్నప్పుడు కోయొద్దు. ఎందుకంటే దాంట్లో కూడా మనం కోసినాక మనం కుప్పలు వేసుకోవాలి. అప్పుడు సరైన వర్షాలు వచ్చినప్పుడు కూడా పంట నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మబ్బులు కూరినప్పుడు చేసుకోకూడదు. కోతకు ముందు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిండ్రు. మరి కోత తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఇప్పుడు మిగతా అంతా ఇప్పుడు సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి చాలా మటుకు రైతులు మనకు పంట పండించినప్పటి నుండి పంట తీసుకునే కోత కోసే వరకు ఒక తీరు ఉంటే మన కోత కోసిన తర్వాత మన పంట మార్కెట్ తీసుకునే వరకు ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే కోత కోసేటప్పుడు రైతులకు చాలా వరకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకటి ఏంటంటే ఒకవేళ మిషన్ ద్వారా కోద్దాం అనుకున్నప్పుడు బురద ద్వారా లోపలికి వెళ్ళిపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే కోత కోసేటప్పుడు మబ్బులు గురిన వాతావరణంలో వర్షాలు పడతాయని ఒకటి భయం ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారంటే కొద్ది తేమ ఉన్నా కానీ మట్టితో వాటి పీకేసి మనకు కుప్పలేయడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ఇంతకుముందు చెప్పినప్పుడు కొన్ని రకాలలో ఆకులు అట్లనే ఉంటాయి, పూర్తిగా రాలిపోవు. అట్లా ఉన్నప్పుడు మనం పచ్చిగా ఉన్నప్పుడు కోత కోసి కుప్పలు వేస్తుంటాం. జనం ఏంటంటే కోత కోసిన తర్వాత చిన్న చిన్న కుప్పలు వేసుకోవాలి. చిన్న చిన్న కుప్పలు వేసుకొని ఒక రోజు పాటు అట్లా ఎండనివ్వాలి.
ఒకటి కానీ 2 రోజులు వాతావరణం బాగుంటే ఒకటి కానీ 2 రోజులు ఎండనిచ్చిన తర్వాత అవి కంప్లీట్గా ఎండిన తర్వాత మళ్ళీ ఒక కుప్ప వేసుకోవాలి, పెద్ద కుప్ప. ఆ కుప్ప వేసుకునేటప్పుడు మనకు వీలైనంత మట్టుకు ఆకులు రాలిపోయేటట్టు కానీ కాండం ఎండిపోయేటట్టు కానీ చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మన కుప్పలు వేసి పెట్టిన తర్వాత ఒకవేళ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ కుప్పలో ఉన్నటువంటి వేడి క్రియేట్ అవుతుంది బాగా, ఆకులతోని వాటితో పచ్చిగా ఉండడం వల్ల మాయిచర్ ఎక్కువ ఉంటుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే మనకు వేడి క్రియేట్ అయ్యి గింజకు బూజు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గింజ నలుపు కలర్ మారడం కానీ నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కుప్పలు వేసుకున్న తర్వాత పంట మంచిగా గలగలైన తర్వాతనే మనం కుప్పలు వేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుప్పలను కంపల్సరీ సాయంత్రం పూట కప్పుతూ, ఎందుకంటే అప్పటికి మన చలి స్టార్ట్ అవుతుంది, కొద్దిగా మంచు కురుస్తుంటుంది కాబట్టి మన కుప్పలను కప్పుతూ పొద్దున పూట తీసివేయాలి. పొద్దున్న దాకా ఎండనివ్వాలి కుప్పని, సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో కప్పేయాలి. మళ్ళీ అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కప్పుకుంటూ వెళ్ళాలి. వీలైనంత మట్టుకు కుప్పలు వేసిన తర్వాత 1 లేదా 2 రోజులలో మాత్రమే థ్రెషింగ్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి గింజ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. మరి రైతులు తమ పంట నుండి వచ్చిన గింజలను వచ్చే సంవత్సరం విత్తనంగా వాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఇప్పుడు రైతు విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మటుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం. మన యూనివర్సిటీ ద్వారా కూడా రైతు స్థాయిలో QSV అనే ఒక ప్రోగ్రాం ద్వారా కూడా రైతు స్థాయిలో మనం విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. కొత్త రకాలను రైతులు తమ విత్తనాన్ని వాడుకోవాలని కూడా ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా చాలా రకాలైనటువంటి రైతుల కోసం చాలా రకాలైన విత్తన ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే రైతులు చివరికి వాళ్ళ విత్తనాలను కాకుండా మళ్ళీ ప్రతి సంవత్సరం విత్తనాలు కొనుక్కోవడం జరుగుతుంది. ఇలా కాకుండా మనం ఒక వెరైటీ తీసుకున్నాం, దాని అంటే అది బాగా మనకు పంట దిగుబడి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు పంట బాగుంది, మనకు మంచి దిగుబడి వస్తుందని తెలిసినప్పుడు ఏం చేయాలంటే రైతులు కొద్దిగా పొలంలో ఒక 5% కానీ 10% పొలాన్ని ఎంచుకొని దాని నుంచి మనం బెరుకులు తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు దానికోసం మనకి ఏంటంటే రైతుకు మనం కల్టివేట్ చేసేటువంటి రకం పైన పూర్తి అవగాహన ఉండాలి. అందులో ఆ మొక్క యొక్క లక్షణాలు ఏందని మొత్తం తెలుసుకున్న తర్వాత ఆ లక్షణాలు లేనటువంటి మొక్కలను అన్నిటిని తీసిపాలేయాలి. అదేవిధంగా వీలైనంత మటుకు రోగాలకు సంబంధించి ఏమైనా గింజ బాగాలేనటువంటి మొక్కలను కూడా తీసేసి మంచి హెల్దీగా మంచి గింజ నిండినటువంటి మొక్కలను ఎంచుకొని వాటిని మనం వచ్చే సంవత్సరం తీసుకొని పక్కకు కుప్పేసుకొని వీలైనంత మట్టుకు చేతి ద్వారా మనం థ్రెషింగ్ చేసుకోవాలి. చేతి ద్వారా థ్రెషింగ్ చేసుకున్నట్లయితే మనకు విత్తనాన్ని అయితే ఉంటుంది. ఆ విధంగా తర్వాత తీసుకొని వచ్చి థ్రెషింగ్ చేసిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత వీలైనంత మట్టుకు ఒక 8-10% తేమ వచ్చిందని తెలిసినప్పుడు అప్పుడు మనం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకొని మనకు మొలక శాతం పరీక్షించుకొని మనకు 70% మొలక శాతం ఉన్నది అనిపించినప్పుడు దాన్ని విత్తన శుద్ధి చేసుకొని మనం చల్లని ప్రదేశాల్లో నిల్వ చేయాలి. వీలైనంత మట్టుకు గోనె సంచులలో నిల్వ చేసుకుంటే మనకు గాలి బాగా ఆడి విత్తనం మొలక శాతం అనేది అట్లనే ఉండిపోతుంది. సోయా చిక్కుడులో కోతకు ముందు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి విషయాలు తెలియజేసినారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు సోయా చిక్కుడులో కోతకు ముందు కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట పెట్టింది జి రవీందర్. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. వివిధ మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం. ఇయాలటి రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులోని అనుభవాలను గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగాం దేవుగూడ గ్రామానికి చెందిన రైతు మెస్రం ధర్మారావుతో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగాం దేవుగూడ గ్రామానికి చెందిన రైతు మెస్రం ధర్మారావు మనతో ఉన్నారు. వీరు పలు రకాల పంటల్ని సాగు చేస్తున్నారు. ఆ పంటల సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం ధర్మారావు గారు. నమస్కారం. ధర్మారావు గారు, మీకు ఎంత భూమి ఉన్నది? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? 3 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లోనే మొత్తం ఇది చేస్తున్నాం. ఇక అయితే ఇప్పుడు ఈ 3 ఎకరాల భూమిలో ఏమేం పంటలు వేస్తారు? పత్తి వేసినాం, కందులు, మొక్కజొన్న అంటే మక్క. ఎక్కువ విస్తీర్ణంలో ఏ పంట వేసిన? పత్తి ఎక్కువ ఉన్నదా? పత్తి ఎక్కువ ఉన్నది. పత్తి, కందులు కొద్దిగా తక్కువ ఉన్నాయి. అంతే 3-4 పంటలు మేము చిన్నవి. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ భూమి అంతా కూడా అటవీ ప్రాంతము, గుట్టలు ఇట్లా ఉన్నాయి కదా, వీటికి ఆనుకొని ఉన్నాయి మీ భూములన్నీ? ఉన్నాయి. పాటర్లు ఉన్నాయి. పైన ఆడ మొత్తం మొక్క కంకులు వేసినాం. అయితే ఇప్పుడు ఈ గుట్ట పైన ఉన్న భూముల్ని ఎట్లా చదును చేస్తారు? ఇది మొత్తం అప్పటి నుంచి ఉన్నదిగా, పాతది ఉన్నది. పాత తాత దాదాది అది ఉన్నది, అప్పటి నుంచి చేస్తున్నాం.
అయితే ఇప్పుడు దాన్ని చదును చేసేటప్పుడు ఏమన్నా తగిలిపోతుందా? ఏం తక్లీఫ్ పోదు. ఇప్పుడు నాదాను భూమి ఉన్నప్పుడు ఒక తీరు ఉంటది పని కష్టం, ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ఒక తీరు ఉంటది, రాళ్ల భూమి ఉన్నప్పుడు ఒక తీరు ఉంటది. ఎట్లా ఉంటది ఇప్పుడు మీకు? చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, దానికి కొద్దిగా ఇది చేస్తున్నాం. ట్రాక్టర్కి ఏం బాధ లేదు, కానీ పైన ఎక్కాల, గుట్ట పైన ఎక్కాల, ఎక్కితేనే పని అవుతుంది, లేకపోతే కాదు. అయితే ఇప్పుడు గుట్ట మీదకి ఇత్తనాలు తీసుకపోవడు, మందులు తీసుకపోవడు, నీళ్లు తీసుకపోవడు, ఎట్లా ఏమన్నా తగిలిపోతుందా? ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండికి వెళ్ళి మొత్తం సామాన్ తీసుకుపోతాం, నడుచుకుంటా వస్తారు. ఎడ్ల బండితోటి తీసుకుపోతాం సామానాన్ని. గివి అవి నీళ్ళు అయితే పైన పోయి అది తవ్వుతాం, డొంగ చేసి దాంట్లో కవర్ పెట్టి నీళ్ళు ఆడ ఉంటుంది. అంటే నీటి కుంటను తయారు చేసుకుని ఆ గుట్ట పుట్ట వచ్చి నీళ్ళంతా అలా అంపుకుంటారు. అంతే. అవి మళ్ళీ పంటలకు పనికి వస్తాయి. మొత్తం అయిన దాకా మాకు పనికి వస్తాయి. మందు కొట్టుడు ఇది అది పనికి అవుతాయి. ఎన్నొద్దులు ఉంటాయి అట్లా నీళ్ళ? నీళ్ళు 5-6 టాకీలు ఉంటాయి అంతే. పెద్దగా చేస్తలేము కదా, చిన్నది ఉంటుంది 5-6 టాకీలు అంత సపోర్టింగ్. అయితే ఇప్పుడు ఈ పత్తి పంట గురించి ముందుగా మాట్లాడదాం, తర్వాత మక్క ఇంకా వేరే తొగర పంట కూడా వేస్తామన్నారు కదా. అయితే ముందు పత్తి గురించి చెప్పండి. పత్తి ఎంత వేసిండ్రు, ఇప్పుడు ఎట్లా ఏ దశలో ఉన్నది? పత్తి ఇప్పుడు బాగానే ఉన్నది, 2 ఎకరాలు వేసినాం, మంచిగా ఉన్నది. 5 ఎకరాలలో 2 ఎకరాలు పత్తికి, 2-3 ఎకరాలు అనుకో. ఇక దాంట్లో లెక్క రాదు ఇక, అంతే ఇక మాది. అయితే ఇప్పుడు ఎట్లా ఎంత వెళ్తుంది దిగుబడి? అది వర్షం ఉంటే ఏం రాదు, కాదు. వర్షం లేకపోతేనే అవుతుంది దిగుబడి. కానీ కష్టం చేయాలా, ఇది అది చేయాలంటే కొద్దిగా చూడాలా. ఏం కష్టం ఉంటాయి అందులో? ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది మంచి దిగుబడి రావాలంటే? పని చేయాలంటే ఇక వర్షం రాస్తే అది మందు కొట్టుడు, అది వేస్ట్ అవుతుంది, తడిసి ఇది అవుతుంది. దానికోసం పరిశాన్ అవుతాం. మళ్ళీ ఇంకా వేరే రోజు చేయాలంటే ఇంకా వర్షం చూసినే కొట్టాలా, లేకపోతే కొట్టాము. ఇక అది గడ్డి ఉంటుంది, గడ్డి తీయాలా, కూలి మనుషులకు పెట్టాలా. మా కాయ ఎక్కువ గడ్డి ఉంటుంది పత్తికి. పత్తి ఇంతకు ముందు ఎంత వెళ్ళింది? పోయిన సంవత్సరం వెళ్ళింది 40 క్వింటాల్. ఈ సంవత్సరం ఎన్ని వెళ్తుందో అది చూడలేము, చెప్పలేము. ఇక ఎన్నిసార్లు ఏరుతారు పత్తి? 4-5 సార్లు ఏరుతాం. ఇక చిన్న పైల ఒకసారి, మళ్ళీ ఇక వేసుడే ఉంటుంది మెల్లగా. పత్తి ఏడికి తీసుకుపోతారు? పత్తి జీనింగ్ తీసుకుపోతాం. ఇక సొంతం ఉంటే జీనింగ్లా, లేకపోతే సెట్లా. మాది సొంతం ఉన్నది కాబట్టి మేము గ్రూప్లో వేస్తాం. గ్రూప్ ఉంటుంది రైతు మిత్ర, దాంట్లో వేస్తాం మేము జమ చేసి అందరిది. మళ్ళా వచ్చినాక డబ్బులు పంచి ఇస్తాం. అందరూ కలిపి ఒక దగ్గర తీసి ఒక దగ్గర కలిపి మొత్తం ఎన్ని లోడ్లు అయితే అని తీసుకుపోతాం మేము మొత్తం. మాది ఎట్లా అంటే గ్రూప్ ఉంటుంది రైతు మిత్ర, డాల్ మిల్ ఉన్నది. దాంట్లో మేము మొత్తం ఇది రాసి ఒక మా సార్ వస్తారు, అతను ఎన్ని కుంటలు అయినా ఏం కథ అని రాసి తీసుకుపోతారు. ఎవరిది ఎంత అని ఇది ఇచ్చి రిసిప్ట్ ఇచ్చి తీసుకుపోతాడు. ఎంతమంది ఉన్నారు మీ రైతు మిత్ర గ్రూప్ లో? రైతు 40 మంది. 40 మందికి వెళ్ళి 30 మంది మొత్తం వేస్తాం. 10 మంది అయితే ఇక చేన్లు చేయరు కాబట్టి వాళ్ళు వేయరు. చేన్లు ఎన్ని చేస్తారంట మొత్తం వేస్తాం. ఎవరెవరైతే చేన్లు చేస్తారో వాళ్ళందరూ వేస్తారు పంట, మొత్తం పంట వేస్తాం. పత్తి ముందు అయితే సోయా వేస్తుండం, సోయా బంద్ అయింది, 3 సంవత్సరం అయింది. ఇప్పుడు పోయిన సంవత్సరం కందులు వేసినాం. ఈ సంవత్సరం ఇక కందులు కూడా అంత ఉండకపోతే ఇక పత్తి మొత్తం పత్తినే, లేకపోతే మొత్తం మిక్చర్ వేస్తున్నాం. కందులు, సోయా, పత్తి. ఈ ఏడు కందులు ఎట్లా ఉన్నాయి మరి? ఇప్పుడు వేసిందేమో కదా? ఇప్పుడు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కానీ ఎట్లా అవుతాయి అంటే వాతావరణం ముందట ఎట్లా ఉండేది తెలియదు. అది వాతావరణం మంచిగా ఉంటే మంచిగా అవుతుంది, లేకపోతే కాదు. అట్లా ఉంటుంది సార్. అయితే ఇప్పుడు పత్తి, కంది అంటే తొగర్ల గురించి చెప్పిండ్రు. ఇక మిగిలింది మక్క ఎప్పుడు వేసిండ్రు? ఇప్పుడు ఏ దశలో ఉన్నారు? ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు అయినాయి. ఇక నెల రోజు అంటే కథం, దానికి తీసుడే ఉంటాయి. నెల రోజులు అయితే కోతకు వస్తుంది, మొత్తం కోతకు వస్తుంది, మొత్తం అయిపోతుంది. దీపావళి ఇటుకి అటు అప్పుడు కథం మనం అదే పని ఉంటుంది. దీపావళి కొంచెం అటు ఇటుగా తెంపుడు షూర్ అవుతుంది. ఇప్పుడు ఈ మక్కల్ని ఎక్కడికి తీసుకుపోతారు? ఇప్పుడు పత్తి అంటేనేమో మీరు మీ సహకారం అంటే రైతు మిత్ర సంఘంకు తీసుకుపోతారు. మక్కని ఎట్లా తీసుకుపోతారు? మక్క ఇక ఎవరో వచ్చినాక వాళ్ళకి ఇస్తాం. కంపెనీ వాళ్ళు, కోళ్ళు వాళ్ళు వస్తే డైరెక్ట్ ఇస్తాం, లేకపోతే మన సంఘంలో ఇస్తాం. అవి కూడా మొత్తం ఎంతమంది ఉంటే అంత, ఇద్దరు ఉంటే ఇద్దరు, 10 మంది ఉంటే 10 మంది మొత్తం అక్కడనే. అంటే ఇప్పుడు మీరు ఒక పత్తి పంటనే కాకుండా తొగర్లు వెళ్ళినా మక్క వెళ్ళినా ఏది ఉన్నా కూడా మీ రైతు మిత్ర సంఘం ద్వారానే అమ్ముతారు? రైతు మిత్ర సంఘం ద్వారా మేము ఏది సావుకారు దగ్గర, సీడ్ దగ్గర తీసుకుపోము. మేము మన ఊర్లో మా విషయం చెప్తున్నాం.
వేరే విషయం కాదు. మా సొంత అనుభవంతో నిన్న కూడా మీటింగ్ జరిగింది. నిన్న మీటింగ్ జరిగితే మొత్తం చెప్పినాం. నిన్న కూడా ఆడ ఊసగాంలో అక్కడ మీటింగ్తోనే మేము మొత్తం రైతులు ఎట్లా ఉండాలా ఏం కథ అని మేము మీటింగ్ అయింది 3 మండలాలకి మన ఊసగాంలో. అదే చెప్తున్నాం. అయితే ఇప్పుడు రైతులు ఎవరికాళ్ళు ఒంటరిగా పోకుండా అందరు కలిసి ఒక దగ్గర అమ్ముతే మంచి ధర వస్తుంది కాదు కదా? మంచి ధర వస్తుంది. అందుకోసమే ఒకటే జాగాలో ఎత్తాం. ఖర్చులు కూడా కలిసి వస్తాయి కదా మరి, పంట తీసుకపోడు తీసుకపోడు ఖర్చులు కొద్దిగా తక్కువ వస్తాయి. ఆడ మన షేర్ దగ్గర వేస్తే ఎక్కువ అవుతుంది. మనం డైరెక్ట్ వేస్తే ఏమో మేమే అమలు ఉంటాం, మేమే లేబర్ పని చేస్తాం. వాళ్ళు సేటు సార్ ఉంటాడు ఒకడు, అతను రాసేస్తారు. జనరల్ మేనేజర్ ఉంటాడు ఒకడు, సెక్రటరీ ఉంటాడు, మన సొంత సెక్రటరీ అంటే మన ఊరు వాళ్ళే. అట్లాని మేము మొత్తం రాసి ఎన్ని ఖర్చులు అవుతాయి అని తీసి బండికి రై ఉంటుంది ఓన్లీ, అంతే. వేరే కాంట లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఉంటుంది. మరి ఇయ్యోడు ఎట్లా చెట్టున్నాయి, దిగుబడులు మంచిగా వస్తాయి? ఈసారి ఎట్లా ఉన్నది పంటల పరిస్థితి, ఎదుగుదల ఎట్లా ఉన్నది? ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కానీ వర్షంకి వెళ్ళి ఏమవుతుందో, కాయలు పోతాయో ఉంటుందో పూత, ఇప్పుడైతే మంచిగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఒక 4-5 ఏళ్ల నుంచి వేస్తున్నామన్నారు కదా వ్యవసాయం, అప్పటి నుంచి ఇవే పంటలు వేస్తున్నారా లేక మధ్యలో పంటలు కూడా మారుస్తా పోతున్నారా? లేదు, ఇవే మొత్తం పత్తి కందులు ఇవే. వేరే పంట మాకు రావు, వేరే పంట వేయం. మొక్కజొన్నలు ఇప్పుడు స్టార్ట్ అయింది, సోయా బంద్ అయింది, మక్కలు చాలు అయింది ఇప్పుడు. అంటే ఇంతకు ముందు సోయా వేసేది, సోయా జాగలో మక్క వేస్తున్నారు. సోయా జాగల మక్క. ఇక పత్తి ఎట్లా ఉండని ఉంటది? పత్తి ఎప్పుడైనా పత్తినే ఎక్కువ వేస్తాడు, కొద్దిగా ఇవి అవి తక్కువ కానీ పత్తి ఎక్కువ. అంటే ప్రధాన పంట పత్తి, మిగతా ఏదో ఖర్చులు తీయేందుకు వేరే పంటలు అంతే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది మరి ఇవన్నీ పంటలు ఎక్క తక్కలెల్లుడు కానీ ఎక్క తక్కలవుడు కానీ ఏమన్నా అవుతున్నదా? ఈ ఆట దిగుబడి మంచిగా అనుకున్నంత వస్తున్నది. మంచిగా చేస్తూనికి మంచిగా వస్తాయి, చేయనోకి ఏం రావు. ఏదైనా పంట చేయాలంటే కష్టం చేయాలా, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు, అంతే. ఎట్లా బాగా కష్టం ఉంటుందా మంచి దిగుబడులు రాలంటే? కష్టం చేయబడుతుంది. కష్టం చేస్తేనే మనం ఇంటికాడ తిన్నుడు, వేరే జాగా తిరుగుడు అంటే ఏం కాదు. మనం ఎద్దులు పట్టుకొని చేనులో పోవాలా, కూర్చోవాలా, దినమంతా ఉండాలా, పని ఏదో ఉంటే అది చేయాలా, లేకపోతే వెళ్ళాలా. అంటే ఎప్పుడు చేనులకు పోతూ పంటని నిగరాని చేస్తూ అవసరమైన మందులు, పురుగు మందులు కానీ ఎరువులు కానీ వేసుకుంటా చూస్తూ ఉండాలి, అంతే. ఎరువులు ఇవి అవి చూస్తేనే ఏదైనా అవుతుంది. టైంకు వేయాలా, టైంకు ఇది చేయాలా అంటేనే మాకు దిగుబడి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఈ పనులన్నీ ఇప్పుడు సపోజ్ వ్యవసాయంలో ఇప్పుడు మందులు కొట్టుడు కానీ కలుపు తీసుడు కానీ ఇవన్నీ పనులు ఉంటాయి కదా, మరి మీరు దగ్గరుండి మీరు చేస్తారా, కూలీలతో కలిసి మీరు చేస్తారా? కూలీలు కూడా వేస్తాం కొన్ని, మేము కూడా కొన్ని ఇక తక్కువ ఉంటే మేమే చేస్తాం. కూలీలు అయితే ఎట్లయినా పెట్టబడుతుంది. కూలీలు ఉంటేనే ఏదైనా తొందరగా అవుతుంది, లేకపోతే 1-2 నెలలు అట్లా గురిచిపోతాయి, అది కిందికి ఉంటుంది, దిగుబడి మళ్ళీ పైన రాదు. అంటే ఇప్పుడు కూలీలు దొరుకుతారా మరి ఈ ప్రాంతంలో? దొరుకుతారు కూలీలు. ఇక చేనులో లేని వాళ్ళే వస్తారు, లేకపోతే ఉన్న వాళ్ళు రారు. ఇది వేరే వాళ్ళకు రోజు చూడాలా, అడగాల, అప్పుడే వస్తారు, లేకపోతే రారు. అయితే ఇక చివరిగా చెప్పు, మీ అనుభవంతో రైతుకు మంచి లాభం జరగాల అంటే, మంచి పంటలు వండాలంటే ఏమేం చేస్తే మంచిగా ఉంటుంది? ఇంకా రైతుకు ఏమన్నా సహాయం అందిస్తే మంచిగా ఉంటుందా? ఏం సహాయం అందియాలా? ఊరియా ఇప్పుడు సాయం అంటే ఇక గవర్నమెంట్ ఏం ఊరియా లేదు ఈసారి, ఏం లేవు. ఊరియా కోసమే పరేషాన్ ఉన్నాయి, దెబ్బలు తింటూ ఇక ఉన్నారు. మా జైను ఊరియా టైంకు ఇవ్వాలా, టైంకు పెట్టాలా, అది ఇది చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ఊరియా టైంకు దొరకపోతే పరేషానే. ఊరియా దొరకాలంటే పోవాలా జైనూరు పోతే 2 రోజులు తిరగాల, అది బాధనే. 2 బ్యాగ్ ఇస్తుండ్రు, ఇప్పుడు ఎక్కువ లేదు. అప్పుడు అంటే ఎక్కువ ఇస్తుండే ముందు గవర్నమెంట్, ఇప్పుడు 2 ఇస్తుండ్రు, ఏం లాభం లేదు. అంటే రైతుకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతులకు అందిస్తే అదే పెద్ద సహాయం అంటారు. మంచిది ధర్మారావు గారు, మంచి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాలను గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగాం దేవుగూడ గ్రామానికి చెందిన రైతు మిశ్రం ధర్మారావుతో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.